హై వ్యూవర్స్, మరలా చెబుతున్నా, అక్రమ సంబంధాలు ఓకే. అక్రమ సంబంధాలు సక్రమ సంబంధాలు అనుకున్నా, అక్రమ సంబంధాలు కాదు సక్రమ సంబంధాలు అనుకున్నా, ఓ మనిషిని చంపుదాని ఆలోచన మీకు వచ్చిందంటే దాన్ని వాడు చస్తాడో తెలియదు, కానీ మీరైతే జైలుకి పోతారు. సో విషయానికి వచ్చేది, రసూల్ చెన్నైలో తమిళనాడులో ఒక ఏరియా. అతను వచ్చేసి లారీ డ్రైవరు. అతని భార్య హిమాంబి అన్షుబి సంథింగ్ లైక్ దట్, సమ్ ఏదో బి. దెన్ లోకేశ్వర్ వీళ్ళ ఇంటికి నియర్బైనటువంటి ఒక సెలూన్లో ఉంటాడు. ఈ లోకేశ్వర్కి వచ్చేసి పెళ్లి కాల, ఏమో పెళ్ళి ఒక కొడుకు కూతురు. దెన్ ఓ రోజు సెలూన్ కదా అతనిది, ఆ సెలూన్లో ఇతను క్రాఫ్ షేవింగో మసాజ్ చేసుకుని వెళ్ళాడు. ఎవరు? రసూల్. వెళ్ళినప్పుడు అతనికి ఈ హిమాంబి ఫోన్ చేసింది, వీడియో కాల్. అది కూడా మరి ఆ డాష్ గార్డ్ అయినా ఎవడు, ఆ లోకేష్ అనేవాడు వీళ్ళ ఆయన ఇక్కడే ఉన్నాడు బాబు అని చెప్పేసి అనుకోవాలా, వాడు అది చూడాలి, ఫాలో అవ్వాలా. వీడియో కాల్ లిఫ్ట్ చేశాడు, అది ఇతను అబ్జర్వ్ చేశాడు. అక్కడ లోకేష్ను కొట్టాడు, ఇంటికి వచ్చి ఆవిడ్ని కొట్టేశాడు. ఇక అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే, మనం ఫ్రెండ్లీగా ఉన్నామని అనుకుంటే నేను కొట్టాడే, మనం సెక్సువల్గా కలుస్తున్నాం, మనకు అక్ర సంబంధం తెలిస్తే చంపేస్తాడు, అది వీడిని చంపేద్దాం డిసైడ్ అయ్యారు. అందుకని దానిమ్మ రసంలో ఇదిగో విషం కలిపివు, వాడికి డిఫరెన్స్ తెలియదు, తాగి చస్తాడని చెప్పేసి ఇచ్చాడు. బట్ ఓ రోజు అలా కలిపితే ఇతను తినలా, దానిమ్మ రసం తాగల. ఆ తర్వాత మొత్తం ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో మొత్తం ఇద్దరు షేరింగ్, వాట్సాప్లో వచ్చేసి వాయిస్ నోట్లు, ఇన్స్టాగ్రామ్ వచ్చేసి చాటింగ్లు, ఇలా మొత్తం డీటెయిల్గా అంతా కూడా అందులో. ఈ గండికోట వైష్ణవి కానీ లోకేష్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఎలాగైతే చాట్ చేసుకుని డిలీట్ చేయకుండా ఉన్నారో అలా ఇందులో మొత్తం చేసుకుని ఉన్నారు. సరే, ఇక సాంబార్ అన్నం తిన్నాడు, ఇది మొత్తానికి తేడా కొడుతుందని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. దాని డాక్టర్లు ఏమన్నారు, ఇందులో విషం కలిసింది అన్నారు. సాంబార్ అన్నం ఏంటి, విషం కలటం ఏంటి, ఇంట్లోనే కదా అందరం ఉన్నాం, అందరం తిన్నామని చెప్పేసి అనుకుని అప్పుడు ఇతని తమ్ముడు భార్య అసీనాకి చెప్పాడు, ఏమని, నాకు నా భార్య మీద డౌట్ ఉంది, దాని ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ చెక్ చేయండి అన్నాడు. అందులో చూస్తే ఇదిగో నువ్వు ఇచ్చిన సాంబార్లో కలిపే తిన్నాడు. దాని వాడు అట్టయితే చనిపోతాడులే, ఏం కాదు, కొద్ది రోజులు వెయిట్ చేయని చెప్పేసి చెప్పాడు. ఈ ఎవిడెన్స్ అన్ని చక్కగా పోలీసులకు ఇచ్చేశారు. పట్టుకొని విచారిస్తే నిజం చెప్పి తేలింది. ఈలో పాపం ట్రీట్మెంట్ అందుతుంది, ఇతను చనిపోయాడు. పోనీ అంటే మీన్స్ చనిపోయే ముందైనా పాపం హంతకులను పట్టించి వెళ్ళిపోయాడు పక్క ఆధారాలతో. చాలా తెలివిగా ఆలోచించాడు, సాగుబోతుల మధ్య ఉన్నాడు. కానీ డౌట్ ఏ రకంగా వచ్చింది, ఆ రోజు వీడియో కాల్ చేసుకుంటాక నేను చూస్తే ఇద్దరు జాగ్రత్త పడ్డారు, నేను వాళ్ళని కొట్టాను, తిట్టాను, ఆ రోజు నన్ను చంపాలని అనుకుని ఉండొచ్చు, చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ సాంబార్ ఏదైనా కలిపి ఉండొచ్చు, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుకుంటే తెలిసిద్ది కాబట్టి ఈ వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసుకుని ఉండొచ్చు కదా, సో అవి చెక్ చేయని చెప్పేసి చెప్పాడు. చూసారా, చాలా తెలివిగా ఆలోచించాడు. మొత్తానికి జైల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఉలిక్కిపడింది ఇండియా మొత్తం కూడా. ఇంత దారుణంగా ఏంట్రా బాబు అని. లోకేష్ వాడికి పెళ్లి కాల, ఈ పెళ్లి కాని వాళ్ళకి ఈ ఆంటీల మీద పిచ్చే అంటూ, ఈ పెళ్ళినట్టు ఈ ఆంటీలు కూడా ఆ పెళ్లిగడ మొగల మీద పిచ్చే అంటూ, అండ్ బంగారం అంటే మొగుడుండి కూడా ఎందుకు ఇటువంటి ఇదో నాకు అర్థం అట్లా. ఇవి అందరూ కాదు, మరలా ప్రతిసారి ఇదో మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళ భుజాలు అటు తడుకుంటున్నారు, మమ్మల్ని అన్నారా, మీరు అందరిని అనొద్దని. అందరిని అసలు ఎందుకు అంటాము, కొంతమంది కోటిలో ఒకళ్ళో ఇద్దరో. బట్ మీరెందుకు చెప్తారు వీడియోగా, ఇప్పుడు కొంతమంది ఫాలో అవుతారంటే అలా ఎవరైనా ఫాలో అయితే జైలుకి వెళ్తారు, అలా ఆలోచన వస్తున్నా సరే దాన్ని వదులుకోండి, అడ్డంగా దొరికిపోతారు. దానికోసం ఈ వీడియో.